అందరికీ నమస్కారం. ఈరోజు మనం 9th క్లాస్ మ్యాథమెటిక్స్లో లైన్స్ అండ్ యాంగిల్స్ అనే చాప్టర్లో లాస్ట్ వీడియో ఎక్సర్సైజ్ 6.2లో 4-5 సమ్స్ ఉన్నాయి. అవి ఈరోజు నేర్చుకుందాం. ఇక్కడ 4th సమ్ చూడండి. ఇన్ ఫిగర్, if AB is parallel to CD, AB is parallel to CD అంటే ఈ టూ లైన్స్ ప్యారలల్. యాంగిల్ APQ is equal 50 degrees. APQ ఇది 50 degrees. అండ్ యాంగిల్ PRD is equal 127 degrees. PRD is 127 degrees. Find X and Y. X ఎక్కడ ఉంది, Y ఎక్కడ ఉంది. సో ఇప్పుడు XY వాల్యూస్ మనం కనుక్కోవాలి. ఓకే, ఈ డయాగ్రామ్ చూడగానే మనకి ప్యారలల్ లైన్స్ అండ్ ట్రాన్స్వర్సల్ యాంగిల్స్ మనకు ఐడియా రావాలి. ఇక్కడ చూడండి, X వాల్యూ కావాలి అంటే ఇక్కడ 50 degrees X. ఈ రెండు యాంగిల్స్ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. టూ లైన్స్ ప్యారలల్ అండ్ PQ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్ అనుకున్నప్పుడు ట్రాన్స్వర్సల్కి 50 ఇటు సైడ్ ఉంది, X అనేది ఇటు సైడ్ ఉంది. సో ఆల్టర్నేట్. అండ్ ఏబికి సిడికి రెండు ఇంటీరియర్లోనే ఉన్నాయి. సో ఇంటీరియర్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఈ రెండు కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎలా ఉంటాయి? టూ లైన్స్ ప్యారలల్ అయినప్పుడు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అంటే ఈ రెండింటిని బట్టి X వాల్యూ 50 degrees. ఓకే, అదేవిధంగా వైని కూడా మనం చూద్దాం. ఇక్కడ ఏం చేద్దాం, ఫస్ట్ ఇచ్చిన రాసుకున్నాం కదా సొల్యూషన్. ఇచ్చినవి ఏంటి? గివెన్ దట్ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి ఇచ్చారు. అలాగే యాంగిల్ ఏపీక్యూ ఈజ్ ఈక్వల్ 50 degrees ఇచ్చారు. అలాగే యాంగిల్ పిఆర్డి ఈజ్ ఈక్వల్ 127 degrees ఇచ్చారు. ఎక్స్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కదా. సరే, ఈ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ రాసినప్పుడు మనం ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అండ్ ట్రాన్స్వర్సల్ ఏంటి? పిక్యూ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. PQ is a transversal. ఈ రెండు ప్యారలల్, PQ is a transversal. అప్పుడు ఈ రెండు ఏమవుతాయి? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి అన్నమాట. అంటే యాంగిల్ APQ ఈజ్ ఈక్వల్ యాంగిల్ PQR. ఈ రెండు ఎందుకు ఈక్వల్ అయ్యాయి? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈ రెండు. దిస్ ఈజ్ ఇంప్లాయిస్ యాంగిల్ ఏపీక్యూ. ఏపీక్యూ అంటే ఎంత? 50 degrees ఈజ్ ఈక్వల్ యాంగిల్ PQR. PQR అంటే ఎంత? X. దిస్ ఈజ్ ఇంప్లాయిస్ X ఈజ్ ఈక్వల్ 50 degrees. మనకి X వాల్యూ వచ్చింది 50 degrees. ఓకే, ఇంకా మనం ఏం కనుక్కోవాలి? Y వాల్యూ కనుక్కోవాలి. Y వాల్యూ ఎలా కనుక్కుంటాము? చూడండి, వై వాల్యూ కనుక్కోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఎలాగా? ఇప్పుడు చూడండి, ఏపీక్యూఆర్ అనేది ఒక ట్రయాంగిల్. ఇది 127 అనేది ఎక్స్టీరియర్ యాంగిల్. ఈ రెండు కూడా ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. ఎక్స్టీరియర్ యాంగిల్ ఫార్ములా ప్రకారం చేయొచ్చు, కానీ మనకి ఏంటంటే అలాగే చేయొచ్చు. కానీ ఇక్కడ మనం ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, కో ఇంటీరియర్ యాంగిల్స్, కరస్పాండింగ్ యాంగిల్స్, కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో వాటిని ఉపయోగించి చేద్దాం. ఇప్పుడు పీక్యూ ట్రాన్స్వర్సల్ తీసుకున్నాం కదా. ఇక్కడ ఈ పీక్యూ వదిలేద్దాం, పిఆర్ ట్రాన్స్వర్సల్ తీసుకుందాం. పిఆర్ ట్రాన్స్వర్సల్ తీసుకుంటే చూడండి, ఏపీఆర్ అనేది ఏపీఆర్ పిఆర్డి ఈ రెండు కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. రాద్దాం ఏంటి? AB is parallel to CD and ఇప్పుడు ట్రాన్స్వర్సల్ ఏం తీసుకున్నాం? PR is a transversal.
ట్రాన్స్వర్సల్. ఓకే, ఇప్పుడు చూడండి ఏపీఆర్, ఇక్కడ యాంగిల్ ఏపీఆర్ ఈజ్ ఈక్వల్ యాంగిల్ పిఆర్డి, యాంగిల్ పిఆర్డి. ఎందుకు ఈ రెండు ఈక్వల్? ఇక్కడ చూడండి, ఈ లైన్ వదిలేస్తాం, ఈ లైన్ వదిలేస్తే ఏపీఆర్ పిఆర్డి. ఈ రెండు ఏ యాంగిల్స్? ఈ రెండు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. నేను షార్ట్లో రాశాను. ఓకే, ఇది ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, ఏపీఆర్, ఏపీఆర్ అంటే అర్థం ఏంటి? 50 + y కదా, ఈ రెండు ప్లస్ చేస్తే వచ్చేదే ఏపీఆర్. దిస్ ఈజ్ ఇంప్లైజ్ ఏపీఆర్ అంటే 50 degrees + y ఈజ్ ఈక్వల్ పిఆర్డి. పిఆర్డి అంటే ఎంత? 127 degrees. దిస్ ఈజ్ ఇంప్లైజ్ y ఈజ్ ఈక్వల్ 15 పంపించాం అనుకోండి, 127 degrees - 50 degrees. దిస్ ఈజ్ ఇంప్లైజ్ y ఈజ్ ఈక్వల్, ఈ రెండు మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 77 degrees. 77 అనా? 77 degrees. y వాల్యూ 77 degrees. ఇదిగో x వాల్యూ 50 degrees, y వాల్యూ 77 degrees. ఇవి x, y వాల్యూస్ కనుక్కున్నాం. ఓకే, నెక్స్ట్ సమ్. ఓకే, ఫిఫ్త్ సమ్ చూడండి. ఇన్ ఫిగర్ PQ and RS are two mirrors placed parallel to each other. అంటే PQ and RS are two mirrors. ఈ రెండు కూడా two mirrors. ఈ రెండింటిని కూడా ప్యారలల్గా ప్లేస్ చేశారు. ఈ రెండు టూ మిర్రర్స్. అండ్ ఎలా ప్లేస్ చేశారు? రెండు ఒకదానికి ప్యారలల్గా ప్లేస్ చేశారు. ఓకే, అండ్ ఇన్సిడెంట్ రే ఏబి. ఏబి అనేది ఒక ఇన్సిడెంట్ రే అనమాట. ఏబి ఈజ్ అన్ ఇన్సిడెంట్ రే. ఒక రే, లైట్ రే ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఇన్సిడెంట్ రే ఏబి స్ట్రైక్స్ ద మిర్రర్ పీక్యూ అట్ బి. పీక్యూ అనే మిర్రర్ని ఏబి అనే లైట్ రే బి దగ్గర స్ట్రైక్ చేసింది. స్ట్రైక్ చేయడం అంటే ఇన్సిడెంట్ చేసింది. ఓకే, ఎప్పుడైతే ఇది ఇన్సిడెంట్ అయిందో, ద రిఫ్లెక్టెడ్ రే మూవ్స్ అలాంగ్ ద పాత్ బీసీ. మనకి ఇది ఫిజిక్స్ టాపిక్ అనమాట. ఇదంతా కూడా ఫిజిక్స్ కంటెంట్. ఓకే, ఏబి రే ఒక మిర్రర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమవుతుందా? రే రిఫ్లెక్షన్ జరుగుతుంది అని తెలుసు మనకి. సో అంటే ఏబి అనే రే పీక్యూ అనే మిర్రర్ ఇన్సిడెంట్ జరిగి రిఫ్లెక్ట్ అయింది బీసీ అనే పాత్ ద్వారా. అంటే బీసీ అనే పాత్ ద్వారా ఈ విధంగా వెళ్ళి లైట్ రే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగి ఈ డైరెక్షన్లో ఇలా వచ్చింది ఈ బీసీ. అండ్ స్ట్రైక్స్ ద మిర్రర్ ఆర్ఎస్. అండ్ రిఫ్లెక్ట్ అయిన రే ఈ విధంగా వచ్చి ఆర్ఎస్ అనే మిర్రర్ని కూడా స్ట్రైక్ చేసింది అట్ సి అనే పాయింట్ దగ్గర స్ట్రైక్ చేసింది. అండ్ అగైన్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ అలాంగ్ సిడి. మళ్ళీ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందంటే అర్థం ఏంటి? మళ్ళీ రిఫ్లెక్షన్ జరిగింది అంటే ఇక్కడ టోటల్గా మనకి ఇచ్చిన సమ్ ఏంటంటే టూ మిర్రర్స్ని తీసుకున్నాము, ప్యారలల్గా ప్లేస్ చేసాము. ఒక లైట్ రే ఈ డైరెక్షన్లో ఒక లైట్ రేని పంపించాము, ఏబి అనే లైట్ రే. ఆ ఏ నుండి బి దగ్గర పీక్యూ అనే మిర్రర్ని ఇన్సిడెంట్ జరిగి రిఫ్లెక్షన్ అయింది. ఈ రిఫ్లెక్టెడ్ రే ఉంది కదా, ఇది వచ్చి మళ్ళీ ఏమైంది? ఆర్ఎస్ అనే మిర్రర్ని సి పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ జరిగింది. మరి ఇన్సిడెంట్ జరిగిందంటే మళ్ళీ రిఫ్లెక్షన్ జరిగింది, సిడి వైపు రిఫ్లెక్షన్ జరిగింది. ఇది మనకి ఇచ్చిన కంటెంట్. ఇదంతా కూడా దీన్ని చదివి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ పెద్దగా ఉంది కదా అనేసి మనం నెగ్లెక్ట్ చేయకూడదు, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనం ఏం చేయాలి? ప్రూవ్ దట్ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. ఏబి సిడి ఈ రెండు ప్యారలల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, దీని సొల్యూషన్లో ఇచ్చిన రాసుకుంటాం కదా. గివెన్ దట్ పిక్యూ అండ్ ఆర్ఎస్ ఆర్ టూ మిర్రర్స్. పిక్యూ ఆర్ఎస్లో టూ మిర్రర్స్ అని ఇచ్చారు, టూ మిర్రర్స్. అలాగే ఇంకా ఏమి ఇచ్చాడు?
PQ ఈజ్ ప్యారలల్ టు RS అని కూడా ఇచ్చాడు. PQ ఈజ్ ప్యారలల్ టు RS అని కూడా ఇచ్చాడు. తర్వాత ఇంకేంటి, AB ఈజ్ ఇన్సిడెంట్ రే. ఇదంతా మనం రాయనక్కర్లేదులే. AB B అనే పాయింట్ దగ్గర PQ ఇన్సిడెంట్ జరిగి రిఫ్లెక్షన్ జరిగి రిఫ్లెక్టెడ్ రే RS అనే మిర్రర్ని C దగ్గర ఇన్సిడెంట్ జరిగి మళ్ళీ రిఫ్లెక్షన్ అయింది. ఇక్కడ మనం ఈ రెండు ప్యారలల్ అని ప్రూవ్ చేయాలి. AB రే CD రే, ఈ రెండు రేస్ ప్యారలల్ అని ప్రూవ్ చేయాలి. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఫిజిక్స్లో ఒక చిన్న కంటెంట్ మనం నేర్చుకోవాలి. అది తెలుసుంటే ఈ సమ్ చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఈ డయాగ్రామ్ నేను డిస్టర్బ్ చేయలేదు, ఇక్కడ చేస్తున్నాను. ఫిజిక్స్ కంటెంట్ చిన్నది. ఇక్కడ ఇది ఒక మిర్రర్ అనుకుందాం. ఓకే, ఈ మిర్రర్ మీద నుండి ఒక లైట్ రే కానీ ఇన్సిడెంట్ అయిందనుకోండి, ఇది ఒక లైట్ రే. ఈ లైట్ రే ఇలా వచ్చి ఇక్కడ ఇన్సిడెంట్ అయిందనుకోండి, ఇన్సిడెంట్ అయితే అప్పుడు ఏమవుతుంది, ఆ లైట్ రే రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఒక లైట్ రే ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంటే ఇది ఇన్సిడెంట్ రే, ఇన్సిడెంట్ జరిగి అప్పుడు ఏమవుతుంది, మిర్రర్ తగిలి బ్యాక్ వస్తుంది. ఓకే, బ్యాక్ అంటే ఈ విధంగా వస్తుంది, ఈ డైరెక్షన్ వస్తుంది. ఇది మనకి ఫిజిక్స్ కంటెంట్. ఓకే, మిర్రర్ని ఒక లైట్ రే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆ రే రిఫ్లెక్షన్ జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఒక లా ఉంది, ఫిజిక్స్లో ఒక లా ఉంది. ఇది మిర్రర్ కదా, దీని ఇంటర్ఫేస్ అని కూడా అంటారు. మిర్రర్కి మనం పర్పెండిక్యులర్గా లైన్స్ గీస్తే వీటిని నార్మల్స్ అంటారు. పర్పెండిక్యులర్గా ఎన్ని లైన్స్ అని గీయచ్చు, ఇవన్నీ కూడా నార్మల్స్ అంటారు. ఇక్కడ ఏంటంటే దీని ఇంటర్ఫేస్ అంటే ఈ మిర్రర్కి నేను ఏం చేస్తానంటే నార్మల్స్ గీస్తాను. ఎన్ని నార్మల్స్ గీస్తాను, ఒకటే నార్మల్ గీస్తాను. ఒకటే నార్మల్ అంటే ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో అక్కడ నేను ఒక నార్మల్ గీస్తున్నాను. ఇది నార్మల్ లైన్ అంటారు, దీన్ని నార్మల్ అంటారు. ఓకే, ఈ నార్మల్ లైన్ ఎలా ఉంటుంది, మిర్రర్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్, నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉండే యాంగిల్ ఐతో డినోట్ చేస్తాం. ఓకే, అలాగే నార్మల్కి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో ఉండే యాంగిల్ని ఆర్తో డినోట్ చేస్తాం. ఇక్కడ మనకి లా ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. ఇది ఇప్పుడు కూడా I ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, ఒక మిర్రర్ ఫార్ములా ఇది. ఓకేనా, ఒక మిర్రర్ మీద ఇన్సిడెంట్ రే, ఒక రే ఇన్సిడెంట్ అయినప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని మనం ఎక్కడ అప్లై చేయాలన్నమాట. ఓకే, ఇది అరేంజ్ చేసి వస్తుంది. సో దీన్ని అక్కడ అప్లై చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబి ఇన్సిడెంట్ రే. ఇక్కడ చూడండి, పీక్యూ దగ్గర రిఫ్లెక్షన్ జరిగింది కదా, పీక్యూ అనే మిర్రర్ దగ్గర రిఫ్లెక్షన్ జరిగింది కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, పీక్యూ దగ్గర బి అనే పాయింట్ దగ్గర పీక్యూకి ఒక నార్మల్ గీస్తున్నాను. ఇది ఒక నార్మల్, ఈ బీని పక్క రాస్తున్నాను, దీని ఇది ఒక నార్మల్. ఓకే, నార్మల్ అయినప్పుడు అప్పుడు ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కదా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సరే, ఇక్కడ ఈ రిఫ్లెక్టెడ్ రే ఉంది కదా, ఈ రిఫ్లెక్టెడ్ రే ఈ మిర్రర్కి వచ్చేసరికి ఏమైంది, ఇన్సిడెంట్ రే అయింది. ఓకే, ఇది ఈ మిర్రర్ దగ్గర ఇది రిఫ్లెక్టెడ్ రే, ఈ రిఫ్లెక్టెడ్ రే ఈ మిర్రర్కి ఒక ఇన్సిడెంట్ రే అయింది. ఎప్పుడైతే ఇక్కడ ఇన్సిడెంట్ అయిందో ఇన్సిడెంట్ పాయింట్ దగ్గర మళ్ళీ ఇక్కడ కూడా ఒక నార్మల్ గీస్తున్నాం, ఒక నార్మల్. ఓకే, నార్మల్ గీస్తున్నాం. ఇక్కడ కూడా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. మనకి ఫిజిక్స్ ఫార్ములా అనేది మనకు పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఏమైంది, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. ఓకేనా, ఇప్పుడు ఈ నార్మల్స్ కూడా ఏమైనా పేర్లు పెట్టుకుంటాను. PQRS, ఇది TU అనుకోవచ్చు, ఈ నార్మల్కి TU, ఇది VW, వరుసగా పెట్టాలి కాదు. ఓకే, TU VW ఇలా నార్మల్స్కి పేర్లు పెట్టాను.
ఎందుకంటే మనకి ఈ యాంగిల్స్ రాయాలంటే నార్మల్స్ నేమ్స్ ఉండాలి. ఇప్పుడు రాయండి. ఇప్పుడు ఏంటిది? డ్రా ఏ నార్మల్ డ్రా చేసాం కదా, TU at the point B. TU అనే నార్మల్ B దగ్గర TU అనే ఒక నార్మల్ గీసాం అనమాట. అదేవిధంగా డ్రా another normal ఇంకో నార్మల్ ఏం గీసాం? VW at the point, ఇది ఎక్కడ గీసాం? అట్ ద పాయింట్ C అనే పాయింట్ దగ్గర గీసాం. ఇప్పుడు చూడండి, ఈ యాంగిల్ ఈ రెండు ఈక్వల్ కదా, ABU UBC ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ కదా. we know that ఏం తెలుసు మనకి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది మనకు తెలుసు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. దీని ప్రకారంగా ఏమైనా రాయొచ్చు? యాంగిల్ ABU. సో యాంగిల్ ABU ఈజ్ ఈక్వల్ UBC, యాంగిల్ UBC. అండ్ ఇదే విధంగా ఇక్కడ VW ఉంది కదా, ఇది కూడా నార్మల్ కదా. అప్పుడు ఈ రెండు కూడా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే యాంగిల్ BCV ఈజ్ ఈక్వల్ యాంగిల్ VCD. ఇవి మనం రాసాం. PQ ఈజ్ పర్పెండిక్యులర్ టు TU అండ్ RS ఈజ్ పర్పెండిక్యులర్ టు VW. PQ అనేది దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది, RS అనేది దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అదేవిధంగా ఇది 1 అనుకోవచ్చు, ఇది 2 అనుకోవచ్చు. ఈ 1 2 నుండి ఫ్రమ్ 1 దీన్ని 2 అనుకోవచ్చు, దీన్ని 3 అనుకోవచ్చు. ఇది కూడా మధ్యలో ఉపయోగపడవచ్చు. అందుకే ఫ్రమ్ 1 and 3 ఫస్ట్ ఈక్వేషన్ నుండి, అలాగే థర్డ్ ఈక్వేషన్ నుండి మనం ఏం రాయొచ్చు చెప్పండి? ఈ రెండు కూడా ప్యారలల్ అవుతాయి. ఎందుకంటే ఈ రెండు ప్యారలల్ అయింది, ఈ రెండు ప్యారలల్. మరి ఈ ప్యారలల్ లైన్కి ఇదొక పర్పెండిక్యులర్, ఈ ప్యారలల్ లైన్కి ఇదొక పర్పెండిక్యులర్. అంటే ఏంటి? ఈ రెండు కూడా ప్యారలల్ అయిపోతాయి. ఫ్రమ్ 1 3 నుండి మనకి ఏమవుతుంది? TU ఈజ్ ప్యారలల్ టు VW. ఇప్పుడు చూడండి, ఈ రెండు ప్యారలల్ కదా, ఇదొక ట్రాన్స్వర్సల్. ఓకే, ఈ రెండు ప్యారలల్, ఇదొక ట్రాన్స్వర్సల్. అంటే ఏమవుతుంది? ఈ రెండు యాంగిల్స్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఈ రెండు ప్యారలల్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, TU ఈజ్ ప్యారలల్ టు VW అండ్ ఇంకేంటి? BC ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, యాంగిల్ UBC BCV ఈ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. యాంగిల్ UBC ఈజ్ ఈక్వల్ యాంగిల్ BCV. ఎందుకు ఈ రెండు ఈక్వల్ అవుతాయి? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. నేను AI అని రాస్తానంటే కొంచెం అర్థం చేసుకోండి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనమాట. ఓకే, మరి ఈ రెండు ఈక్వల్ కదా, సరిపోయింది. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇది ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా జాగ్రత్తగా రాయాలి. మనం ఏం ప్రూవ్ చేయాలి? AB ఈజ్ ప్యారలల్ టు CD అనేది ప్రూవ్ చేయాలి. AB ఎక్కడ ఉంది? ఇదిగో ఇది ఈ రెండు ప్యారలల్ అని ప్రూవ్ చేయాలి. నేను ఇది మాత్రమే రాస్తున్నాను, పాత్, ఈ లైట్ రే పాత్ రాస్తున్నాను. ఇది కదా,
మనకి ఇది ఏబి, ఇది సిడి. ఓకే, లైట్ రే యొక్క పాత్ ఇది. ఇక్కడ చూడండి, మనకి ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అని ప్రూవ్ చేయాలి అంటే ఈ రెండు యాంగిల్స్ ఉన్నాయి కదా, ఏబిసి బిసిడి, ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేస్తాం అనుకోండి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కదా, అవునా? ఆల్టర్నేట్ ట్రాన్స్వర్సల్కి ఒకటి అటు ఒకటి ఇటు ఉంది, అలాగే ఇంటీరియర్ ఉంది. సో ఈ రెండు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అయితే దెన్ అప్పుడు ఈ రెండు ప్యారలల్. సో మనం చూపించాల్సింది ఏంటి, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని చూపించాలి. ఈక్వల్ అని చూపిస్తే అప్పుడు ఈ టూ లైన్స్ కూడా ప్యారలల్ అవుతాయి. ఓకే, అంటే ఏబిసి బిసిడి ఈ రెండు ఈక్వల్ అని చూపించాలి. ఈ రెండు ఈక్వల్ అని చూపించాలంటే మనకి ఇక్కడ చూడండి, యూబిసి ఈజ్ ఈక్వల్ బిసిబి వచ్చింది కదా, అవునా? దీన్ని డబల్ చేసాం అనుకోండి, 2తో మల్టిప్లై చేసాం అనుకోండి, దిస్ ఈజ్ ఇంప్లైస్ 2 యాంగిల్ యూబిసి ఈజ్ ఈక్వల్ 2 యాంగిల్ బిసివి. రెండు వైపులా 2తో మల్టిప్లై చేసాం. 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ చేసేస్తాను. 2తో మల్టిప్లై చేస్తే దిస్ ఈజ్ ఇంప్లైస్ 2 యాంగిల్ యూబిసి, అండ్ యూబిసిని 2 టైమ్స్ అంటే ఏంటి, ఈ మొత్తం కలిపి వస్తుంది కదా, ఏబిసి. 2 యాంగిల్ యూబిసి అంటే అర్థం ఏంటి, యాంగిల్ ఏబిసి అని అర్థం. యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్, అలాగే 2 యాంగిల్ బిసివి అంటే బిసివి 2 టైమ్స్ చేసామంటే బిసిడి అని అర్థం, యాంగిల్ బిసిడి. ఈ రెండు ఏ యాంగిల్స్ అని చెప్పాము, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఈ రెండు ప్యారలల్. దిస్ ఈజ్ ఇంప్లైస్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో మనం ఏం చెప్పచ్చు, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకే, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. ఇది మనకి లాస్ట్ సమ్. అయితే ఈ వీడియోతోటి మనకి ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ చాప్టర్లో ఉండే పార్ట్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా మీకు కామెంట్ చేయండి, నేను కానీ చూస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.